మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివారు బ్రిడ్జి వద్ద వ్యాన్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. అందులో నుంచి సున్నం బస్తాలు బయటపడ్డాయి. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. సున్నం బస్తాల మధ్య నగదును తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సుమారు 7 బాక్సులలో నగదును గుర్తించారు అధికారులు. విజయవాడ నుంచి విశాఖకు ఈ నగదును తరలిస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితం కాగా క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని గోపాలపురం హాస్పిటల్ కి తరలించారు. నగదుకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివారు బ్రిడ్జి వద్ద వ్యాన్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. అందులో నుంచి సున్నం బస్తాలు బయటపడ్డాయి. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. సున్నం బస్తాల మధ్య నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 7 బాక్సులలో నగదును గుర్తించారు అధికారులు. విజయవాడ నుంచి విశాఖకు ఈ నగదును తరలిస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితం కాగా క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని గోపాలపురం హాస్పిటల్ కి తరలించారు. నగదును సంబంధించి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ యాక్సిడెంట్ లో అక్కడ నగదు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి హైవే మీద యాక్సిడెంట్ జరిగింది. అయితే జనరల్ గా అక్కడ హైవే మీద అతివేగంతో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రమాదంలో చూస్తే మాత్రం ఈ మినీ వ్యాన్ లో ఈ సిమెంట్ బస్తాల మధ్య ఇసుక సున్నం బస్తాల మధ్య కొన్ని నగదుతో ఉన్నటువంటి అట్టపెట్టెలను గమనించారు పోలీసులు. వాటన్నిటిని కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఇది విజయవాడ నుండి వైజాగ్ వెళ్తున్నట్లుగా అయితే ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో డ్రైవర్ అయితే సేఫ్ గా ఉన్నాడు. మొత్తం 7 బాక్సుల్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ 7 బాక్సుల్లో కూడా 500 డినామినేషన్ లో నగదును కూడా గుర్తించారు. ఈ నగదును పోలీసులు సీజ్ చేశారు. ఎక్కడ విజయవాడ నుండి వైజాగ్ వెళ్తుందా లేకపోతే మధ్యలో ఎక్కడ అంటే ఎన్నికలు ఇంకా 2 రోజులే ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ నగదును తరలిస్తున్నారా, ఇంత రహస్యంగా తరలించాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.